మిడిల్ ఈస్ట్ యుద్ధం ముదురుతున్న వేళ భారత్ కు అమెరికా నుంచి భారీ ఊరట లభించింది. ఆయిల్ క్రైసిస్ తో టెన్షన్ పడుతున్న ఇండియాకు సూపర్ న్యూస్ చెప్పింది. సముద్రంలో ఎక్కడెక్కడ నిలిచిపోయిన రష్యా ముడి చమురును కొనుగోలు చేసేందుకు ఇండియాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న వేళ ఇండియాకు అమెరికా సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ భారత్కు 30 రోజుల పాటు ప్రత్యేక మినహాయింపు ఇస్తున్నట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. దీనివల్ల సముద్రంలో మార్గ మధ్యలో చిక్కుకుపోయిన మిలియన్ల బ్యారెళ్ల రష్యా ఆయిల్ను ఇప్పుడు ఇండియాలో ఎలాంటి అడ్డంకులు లేకుండా తెచ్చుకునే అవకాశం దొరికింది. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య భీకర యుద్ధం జరుగుతుండటంతో మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ఆయిల్ సప్లై చైన్ దారుణంగా దెబ్బతింది. ముఖ్యంగా హార్మోజ్ జలసంధి గుండా రావాల్సిన ముడి చమురుకు బ్రేక్ పడటంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నుంచి ప్రమాదం ఏర్పడింది. మన దేశానికి అవసరమైన ఆయిల్లో దాదాపు 40% అక్కడి నుంచే వస్తుండటంతో ఈ పరిణామం ఇండియాకు అతిపెద్ద తలనొప్పిగా మారింది. విపత్కర పరిస్థితుల్లో గ్లోబల్ మార్కెట్ కుప్పకూలకుండా ఉండేందుకే అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కేవలం సముద్రంలో ఇప్పటికే లోడ్ అయ్యి ఆగిపోయిన షిప్లకు మాత్రమే వర్తిస్తుందని, కొత్తగా రష్యాకు ఆర్డర్లు ఇవ్వడానికి వీల్లేదని అమెరికా క్లారిటీ ఇచ్చింది. ఇరాన్ కావాలనే గ్లోబల్ ఎనర్జీ సప్లైని బందీగా మార్చాలని చూస్తోందని, దాన్ని అడ్డుకునేందుకే ఈ తాత్కాలిక మినహాయింపు ఇచ్చాం అని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెన్స్కెట్ స్పష్టం చేశారు.